కూడా పొత్తు పెట్టుకున్నారు టీడీపీ వాళ్ళు. మరి పొత్తు చూసి జగన్ గారు ఏమైనా భయపడతారా? జగన్కు భయపడాల్సిన పని ఏం లేదు. జగన్ను తట్టుకోనికే వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు. ఒక జనసేన, ఒక బీజేపీ, ఒక తెలుగుదేశము, మరొక కాంగ్రెస్, 4 పార్టీలు కలిసి ఏకమైనా కూడా జగన్ గారి పథకాల ముందర, జగన్ గారు చేసినటువంటి అభివృద్ధి ముందర, జగన్ గారు పేద ప్రజలకు చేసిన న్యాయం ముందర ఏ పార్టీలు ఏ పొత్తులు పనికిరావు. ఏంటి మీ ధైర్యం ఏంటి? అంటే ఇవే పథకాలు నేను ఇస్తా అంటున్నాడు కదా చంద్రబాబు. మా నమ్మకమే జగన్, మా నమ్మకం జగన్. చంద్రబాబు వస్తాడు చేస్తాడు అనేది గతంలో జరిగిపోయింది. అదంతా ఆయన ఎప్పుడో 14 ఏళ్ళు సీఎంగా చేసినాడు. అదంతా జనాలు చూసినారు, ప్రజలు చూసినారు. చంద్రబాబు హయాంలో బాగుపడినది అంటూ ఏమీ లేదు. అంతా లంచగొండితనం, మోసము, ఫ్యాక్షను, కుట్ర. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో మాత్రమే పేదలకు మంచి జరుగుతుంది. పంటలు సస్యశ్యామలంగా ఉన్నాయి, ఇన్పుట్ సబ్సిడీలు వస్తున్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ బోధన జరుగుతుంది. ఇంగ్లీష్ వద్దంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంకా ఇంగ్లీష్ వద్దంటే వాని పిల్లలు అయితే ఇంగ్లీష్ చదవచ్చు, మా పిల్లలు అయితే తెలుగు చదువుకోవాలి. వాని పిల్లలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో చదవచ్చు, మా పిల్లలు తెలుగు మీడియంలో పేడ పిసుకుంటూ ఇంటికాడ పడిండాలి. అది కానీ ఆ పరిస్థితి నుంచి జగన్ చాలా దూరంగా పెట్టినాడు. పిల్లల భవిష్యత్తు, ఈ పొద్దు పిల్లల భవిష్యత్తు, రేపు భావితరాలలో జగన్ జగన్ జగన్. ఓట్లు లేవు కదా, ఈ పిల్లలకి స్కూళ్ళు పుస్తకాలు ఇవన్నీ చేస్తే ఈ నేటి తరమే భావితరం. జగన్ అదే చెప్తాడే, ఈ పొద్దు ఈ పిల్లోళ్ళు పిల్లోళ్ళకు చేసిన కృషికి రేపు ఆ పిల్లోళ్ళే జగన్ సైనికులు. రేపు యువతే గెలిపిస్తారు. 24లో గెలిపించాలంటే ఓట్లు కావాలి కదా. మా తల్లిదండ్రులు మేమున్నాం కదా, తల్లిదండ్రులు మేమున్నాము. జగన్ ఒకడే వచ్చాడంటే జగన్ ఒకడే కాదు వచ్చింది, ఇంతమంది జగన్ కూడా వచ్చారు. లీడర్లు ఉన్నారు కదా, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు, ఎంతమంది లీడర్ ఉన్నా జగన్ ఒకడే లీడర్. ఈజ్ ద లీడర్, ఈజ్ ద రూలర్, ఓన్లీ జగన్. మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఖాయమంటారా? 100కు 100%, 175 to 175. జై జగన్, జై వైఎస్ఆర్.